అదేవిధంగా మరి వర్షంలో కూడా గ్రామంలో తిరిగినటువంటి మరి మండల అధ్యక్షుడు ప్రవీణ్, అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు సీను, అదేవిధంగా మరి వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటూ వర్షంలో కూడా తిరిగినటువంటి మా నాయకుడు సమ్మయ్య గారికి, అదేవిధంగా మీడియా మిత్రులకు, మరి గౌరవనీయులు పెద్దలు మరి బీసీ జనసభ అధ్యక్షులు మరి రాజారాం యాదవ్ గారు, మరి వేదిక వెళ్ళినటువంటి పెద్దలందరూ కూడా అందరికీ నా తెలంగాణ ఉద్యమాన్ని తెలియజేస్తున్నాను. క్లుప్తంగా నేను చెప్పడం జరిగింది. దాన్ని మనం అందరం కూడా ఏకమించవలసిందే, ఆ దారిలో మనం పోవాల్సిందే. అసలు హుజురాబాద్లో నేను సదస్సు పెట్టడం ఎందుకు పెడుతున్నాను? నేను రాజకీయాల కోసం ఈ సదస్సు సమావేశాలు పెట్టడం లేదు. నేను రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంవత్సరం నుంచి హైదరాబాద్లో జిల్లాలలో ఈ సదస్సులు సమావేశాలు పెడుతున్నా. ఎందుకు పెడుతుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి రిజర్వేషన్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకోసమే నేను ఈ సదస్సులు సమావేశాలు పెడుతున్నా. డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం కోసం ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, అదేవిధంగా ఈ దేశానికి ప్రధానమైనటువంటి నరేంద్ర మోదీ, ఈ దేశ హోంమంత్రి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం కోసం కుట్రకు తంత్రాలు చేస్తున్నారు. అదేవిధంగా ఎస్టీలని రిజర్వేషన్ పూర్తిగా తీసేయాలనే ప్రయత్నం కూడా కొనసాగుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ రిజర్వేషన్ పూర్తిగా తీసేయాలన్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసమే నేను సదస్సు పెడుతున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. అసలైనటువంటి ఎస్టీలు బీసీలు మైనార్టీల మీద ఉంది కదా. అసలైనటువంటి భారతదేశ హిందువుల పైన ఉంది కదా. మరి దాన్ని కాపాడుకోవడం కోసమే నేను ఈ సదస్సు పెడుతున్నా తప్ప వేరే ఉద్దేశం కాదు. ఈ భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసి మనవాదకు అనుకూలంగా, ఆర్ఎస్ఎస్ అనుకూలంగా, బీజేపీకి అనుకూలంగా భారత రాజ్యాంగాన్ని రాయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడం కోసమే నేను సదస్సు సమావేశం పెడుతున్నా. మరో పోరాటానికి ఇక్కడ ఉన్నటువంటి దళితులను, ఎస్టీలను, బీసీలను ఏకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. దానికి తప్పేమని ఈ రోజు ఏం జరుగుతుంది దేశంలో, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దాన్ని చెప్పడం కోసమే నేను ఈ సదస్సు పెట్టడం జరుగుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసి ఎస్టీలది, బీసీలది, మైనార్టీలకు ఉన్న రిజర్వేషన్లను పూర్తిగా నిర్వీర్యం చేసి తీసేయడం కోసం కుట్రకు తంత్రాలు చేసినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీని క్షమించడం లేదు. కాబట్టి నేను మరో పోరాటానికి సిద్ధం చేసుకున్నాను.
ఈరోజు నరేంద్ర మోడీ గారు, ఈరోజు అమిత్ షా గారు ఏం చేస్తున్నారంట? దేశంలో బీజేపీ అధికారంలో రాష్ట్రాల్లో నా దళిత బిడ్డలు చంపేస్తుంటే, నా దళితుడు తీసుకుపోయి ఆడవాళ్ళను మానవంగా చేస్తుంటే, బట్ట విడిపించి ఊరేగింపు చేస్తుంటే ఒక్కడి మీద కూడా చేసి పెట్టడం లేదు. ఇదంతా ఏం చేస్తున్నారు దేశంలో? ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు మేము హిందువులను కాపాడతాం, ఈ దేశ ప్రజలను కాపాడతామని చెప్పి ఈ దేశ ప్రజల మీద, ఈ దేశ అసలైన శిశులైన మూలవాసుల మీద మానభంగాలు దాడులు చేస్తుంటే చేతులు కట్టుకొని చూస్తున్నారే, ఇది ఎక్కడ న్యాయమయ్యా? దాన్నే నేను అడుగుతున్నాను. ఇలా ఉత్తరప్రదేశ్ లో 10,000 మంది మీద దాడి జరిగాయి. 6,000 మందిని దళితులను చంపేశారు. ఒక్క కేసు కూడా జరగలేదు. 2014లో బీజేపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఈ దేశంలో, ఇయలో బీజేపీ ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉంది. యోగి ముఖ్యమంత్రి గారు కూడా ఆయన డైరెక్షన్ ఇచ్చారు. కూడా బీజేపీ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమని దళితుల దాడులు చేయాలి, అక్కడ మహిళలను కూడా మానవంగా చేయాలని చెప్పాడు. 4,000 మందిని నా దళిత బిడ్డలను చంపేస్తే ఒక కేసు కూడా పెట్టలేదు. 4,000 మంది మహిళలను, దళిత మహిళలను మానవంగా చేస్తే ఒక కేసు కూడా పెట్టలే. నా దళిత మహిళలను పట్టణం పెట్టి ఊరేగింపు ఇస్తే ఒక కేసు కూడా పెట్టలే. ఇది ఎక్కడ న్యాయమయ్యా? అంటే మా జాతుల మీద, అసలైనటువంటి మూలవాసుల మీద, అసలైన హిందువుల మీద దాడి చేయడానికి ఈ దేశాన్ని మీరు పరిపాలిస్తున్నారా? దానే నేను అడుగుతున్నాను. ఇది ఎక్కడ న్యాయమయ్యా? బీజేపీ అధికారంలో రాష్ట్రాలలో దళితులపై దాడి చేయడం, దళితులను చంపేయడం, దళిత మహిళలను మానవంగా చేయడం, ఇదే నా న్యాయం? ఈ దేశాన్ని కాపాడాలని వచ్చారు కదా మీరు, ఈ దేశ ప్రజల్ని కాపాడాలని వచ్చారు కదా. నా గ్రామాల్లో ఉన్నటువంటి నా దళిత మహిళలు, దళిత యువకులను ఒక దిక్కు చంపేస్తుంటే మరి నరేంద్ర మోదీ, అమిత్ షా గారు ఎందుకు నోటిప్పడం లేదు? దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈ దాడులు జరుగుతుంటే నోరు మూసుకొని కూర్చుంటామా? మేము నోరు మూసుకొని కూర్చుంటామా? మీరు దేశంలో మా దళితులను చంపేస్తుంటే, మా దళితుల మీద దాడులు చేస్తుంటే, మా దళిత మహిళల మీద మానవంగా చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో నోరు మూసుకొని కూర్చుంటామయ్యా? నా దేశంలో ఉన్నటువంటి దళితులను కాపాడమే మా లక్ష్యం. ఈ దేశంలో దళితులను, అసలైనటువంటి హిందువులను, అసలైనటువంటి మూలవాసులను కాపాడడం కోసమే నేను మరో ఉద్యమాన్ని చేపడుతున్నా, మరో ఉద్యమాన్ని చేయడానికి సిద్ధమవుతున్నా. ఇది వాస్తవం. దాంట్లో భాగంగానే ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలంతా, ఇక్కడికి వచ్చినటువంటి అంబేద్కర్ వాసులంతా రేపు జరగబోయే ఆగస్టు 28 నాడు భారీ బహిరంగ సభను విజయవంతం చేయవలసిన అవసరం ఉంది. పదంగా కదిలించవలసిన అవసరం మీ అందరి మీద ఉంది. ఆ రోజు అసలు బయట పెడతాం. హుజరాబాద్ లో భారీ బహిరంగ సభ ఆగస్టు 28 తారీఖు నాడు. గ్రామాలలో, ఇళ్లలో ఎవరు కూడా దళిత బిడ్డలు ఉండకూడదు. ఆ రోజు మొత్తం ఆ బహిరంగ సభకు పెద్ద ఎత్తున కదిలించే కార్యక్రమాన్ని తీసుకోవాలి మీరంతా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే నియోజకవర్గ బహిరంగ సభని, హుజరాబాద్ నియోజకవర్గ బహిరంగ సభ 5 మండలాల నుంచి ఇక్కడ దాదాపు 5 మండలాల అధ్యక్షులు కూడా వచ్చినట్టున్నారు. 5 మండలాల నుంచి ఖచ్చితంగా అందరూ కూడా ఇళ్లలో ఆ రోజు ఎవరు ఉండకూడదు. మన జనాభా 20,972 కుటుంబాలు, అంటే 70,000 జనాభా. 70,000 జనాభాను కదిలించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంటే ఎవరు కూడా ఇళ్లలో ఉండకూడదు. ఆ రోజు ఆగస్టు 28 నాడు ఎవరు కూడా ఈ నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఏ దళిత బిడ్డ కూడా, అంబేద్కర్ వాసులు, అంబేద్కర్ బిడ్డలు ఎవరు కూడా గ్రామాల్లో ఉండకుండా ఆ బహిరంగ సభకి బహిరంగ సభలు విజయవంతం చేయవలసిన అవసరం మీ మీద ఉంటే, అందుకోసమే ఈరోజు బీజేపీని, ఆర్ఎస్ఎస్
కట్టుకొని ఊరుకుంటామా? ఈరోజు అణిచివేయడం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అందుకోసమే ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తున్న వారంతా భారతీయ జనతా పార్టీ తరఫున ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రకు తగ్గాలు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఈ తెలంగాణలో దళితులను బీసీలను మైనార్టీలను తొక్కేయాలని అసలైన హిందువులను పొందబెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. తెలంగాణ పొద్దున్న కష్టపడి పంటలు పండించుకుంటే దానికి గిట్టుబాటు ధర ఇది అయ్యా మోడీ గారు అమిత్ షా గారు అని చెప్పి బీజేపీ ప్రధానమంత్రి కడిగితే ఉక్కుపాలలోకి పోలీసులతో పొత్తికి కొత్త కట్టడం తీసుకొచ్చి దేశంలో రైతులను మొత్తం వాళ్ళ మీద కేసులు పెట్టి కొత్త కట్టడం తీసుకొచ్చి గిట్టుబాటు ధర ఇవ్వకుండా మరి ఉక్కుపాలలోకి అందరి మీద కేసులు పెట్టినటువంటి చరిత్ర బీజేపీ పార్టీ దాదాపు ఓటించారు. అంటే రైతులు గిట్టుబాటు ధర అడిగితే రైతులు దొరికేస్తారు, దళితుల హక్కుల కోసం అడిగితే దళితులు దొరికేస్తారు. చివరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇదేంటయ్యా? ఇదే న్యాయం? ఇది కంట గణపడలేదా? ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో 2018లో ఆయన ఎన్నికల ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో ఏం చెప్పాడంటే ఆయన ఎన్నికల మేనిఫెస్టో సంవత్సరానికి 2 కొత్త ఉద్యోగాలు ఇస్తా చేస్తున్నటువంటి వాళ్ళందరికీ. అంటే సంవత్సరానికి 2 కొత్త ఉద్యోగాలంటే 7 సంవత్సరాల ఈ దేశంలో అధికారం వాళ్ళ చేతిలో ఉంది. 7 ఏళ్ళ 14 కొత్త ఉద్యోగాలు, కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాలి. వాళ్ళు గెలిచిన తర్వాత అమిత్ షా నరేంద్ర మోడీ గారు ఆలోచన చేశారు, ఒకవేళ ఈ ఇక్కడ ఉద్యోగాలు ఇస్తే దేశంలో ఈ దేశంలో నిరుద్యోగులకు యువకులకు ఉద్యోగాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వబడుతుంది. ఆ రిజర్వేషన్లలో సంవత్సరానికి 2 కోట్లు అంటే 1,50,00,000 మంది దళితులకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వవలసి వస్తుంది. గణపతి బీసీలకు ఇవ్వవలసి వస్తుంది, మైనార్టీలకు ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి ఉద్యోగులు ఒక ఉద్యోగులు వాళ్ళకి ఇవ్వద్దు, అసలు రిజర్వేషన్ అమలు చెప్పి ఉద్యోగం ఒక ఉద్యోగం కూడా 7 సంవత్సరాలు అయిపోయింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాలి. రిజర్వేషన్ నిర్ణయం చేస్తున్నారు, రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడ వేస్తున్నారు చెప్పండి? లేదు. అదే నరేంద్ర మోడీ ఇక్కడ ఇచ్చారో అమిత్ షా ఇక్కడ ఇచ్చారో ఇచ్చేది కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్ అమలు చేయకుండా నిర్ణయం చేసి అత్యంత సిద్ధకుండా అటు చెప్తున్నాం. ఈ దేశ ప్రధానమంత్రి అమిత్ షా గారు ఇలా దీన్ని అడిగితే తప్ప ఏంటయ్యా? నాకు రాజకీయాలు అవసరం లేదు, నా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుతూ నా బాధ్యత నాది ఉంది. నా దళితుల దాడి జరగకుండా, నా దళితుల రిజర్వేషన్ పోకుండా ఉద్యమం చేయవలసిన అవసరం నా మీద ఉంది. కాబట్టి నేను ఉద్యమం చేస్తున్నా. ఇది నాకు న్యాయం కావాలి. అది కాకుండా రిజర్వేషన్ లేకుండా దళితులను అనుసరిస్తున్నారు. మరి ఈరోజు ఒక ఉద్యోగం రాలేదు దేశంలో. అదేవిధంగా ఉద్యోగాలు లేకపోయి దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్లకు ప్రైవేట్గానే వేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకు అమ్మేస్తున్నారు. ఇప్పటికే దేశంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలను 23 సంస్థలను ప్రైవేట్గానే వేశారు. ఎల్ఐసి కావచ్చు, బిఎస్ఎన్ఎల్, రైల్వే, అనేక సంస్థలను ఆ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్గా వేశారు. 23 సంస్థలు ప్రైవేట్గా వేశారు. అంటే మొత్తం 100 సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పెట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా 100 సంస్థలను ప్రైవేట్గా వేయాలని చూస్తున్నారు. అవి వేస్తే దేశంలో ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు ఉద్యోగాలు రావు, బతకడానికి వీలు లేదు దేశంలో. అలాంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తుందయ్యా. ఇది వాస్తవం కాదా? ఇప్పటికే 23 ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్
ఇది వాస్తవం కాకపోతే రేపు పొద్దున ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధం. ఇది హుజరాబాద్ నా పిల్లలు చెప్పండి, నా దత్త పిల్లలు కాపాడుకోవడం కోసం హుజరాబాద్లో నా దత్త పిల్లలు ఇంకా బీజేపీ ఓటేస్తే అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్న సహకరించినట్టే. ఒకవేళ బీజేపీ ఓటేస్తే దళితుల రిజర్వేషన్ తీసేయని చెప్పినట్టే. రిజర్వేషన్ తీసేయని చెప్పినట్టే. ఒకవేళ బీజేపీ ఓటేస్తే మా దళితులు పంపించండి చెప్పినట్టే. ఇది వాస్తవం. అందుకోసమే ఈ దేశంలో జరుగుతున్నాయని తెలుసు. రైతుల మీద దాడులు, రైతుల మీద ఉక్కుపాదం, దళితుల మీద ఉక్కుపాదం, బీసీల మీద ఉక్కుపాదం, హిందువులపై ఉక్కుపాదం. ఇది వాస్తవం అన్నారా? హిందువులు అంటేనే, హిందువులు అనుకుంటేనే, రాముడి పేరు చెప్పుకుంటేనే హిందువులను నొక్కేసుకుంటారు. ఈ దేశంలో రైతులంతా హిందువులు కాదా? ఎప్పటి ఈ దేశంలో అసలైన దిశలైన దళితులు హిందువులు కాదా? బీసీలు హిందువులు కాదా? మరి వీళ్ళందరినీ ఎందుకు ఉపయోగిస్తున్నారు? వీళ్ళందరి మీద ఎందుకు ఉపాధి అవుతున్నారు? వీళ్ళందరినీ ఎందుకు చంపేస్తున్నారు? వీళ్ళందరికీ ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేరు అని నేను అడుగుతున్నా. ఇది తప్ప ఏమైనా ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? ఇది న్యాయం చేయకుండా, ఈ వాస్తవాన్ని మాట్లాడుకోకుండా నా దళిత జాతిని మోసం చేయడం కోసం మీరందరూ కుట్ర చేస్తే నేను ప్రజలు కట్టుకొని కూర్చుంటామా? ఇది వాస్తవం. అందుకోసమని మీరందరూ ప్రతి పల్లెలో దళిత బిడ్డలంతా మీరందరూ ప్రతి పల్లెలో ప్రతి ఇంటికి ప్రచారం చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఈ దేశంలో ఏం జరుగుతుందో, రేపు హుజరాబాద్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో దానికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆగస్టు 20 నాడు పార్లమెంట్ కావాల్సిందే ఖచ్చితంగా. దానికి ఇప్పటి నుండే ఆగస్టు 28 నాడు చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఎలక్షన్ నేను అంటున్నాను, చాలా మంది అనుకుంటున్నట్టు నాకు తెలియదు. ఎలక్షన్ల కోసమే, ఎలక్షన్ల కోసం కాదు. నేను నా జాతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సస్సులు పెడుతున్నా. నా జాతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను బహిరంగంగా పెడుతున్నా తప్ప నాకు రాజకీయాల మీద నేను ఉద్దేశం లేదు. నేను రాజకీయంతో పోవడం లేదు. ఇది వాస్తవం. రాష్ట్రం ఏం జరుగుతుంది నా జాతకు చెప్పాలి కదా నేను. కాబట్టి నేను బయలుదేరాను. ఇది వాస్తవం. అదేవిధంగా రాష్ట్ర రాజకీయం ఒక్క హుజరాబాద్ వైపు చూస్తున్నాయి. హుజరాబాద్ లో జరుగుతున్నటువంటి యుద్ధాలు, హుజరాబాద్ లో 20,987 కుటుంబాలపై 70,000 ప్రజలు ఉన్నారు. నా దగ్గర ప్రజలు వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళని మట్టి పెట్టడం కోసం, మోసం చేయడం కోసం బీజేపీ బయట చేయండి, ఆర్ఎస్ఎస్ బయట చేయండి. నా జాతరను మోసం చేయడం కోసం, ప్రలోభాలు పెట్టి మోసం చేయడం కోసం నేను అడుగుతున్నా. ఏమయ్యా నా దళితులను ఇయ్యలో నా దళితులు మంచిగా బతకాలని ఉంటే, నా దళితులను కాపాడాలని నీకుంటే ఎందుకయ్యా డబ్బు పెట్టుకుంటూ ఈ కాన్ఫరెన్స్ లో ఒక్క డబ్బు పెట్టుకుంటూ ఇంటర్వ్యూ కావాలా? దానికి జవాబు పక్కపక్క మంత్రులంతా తలకాని శ్రీనివాస్ యాదవ్, ఇంకెవరు హరీష్ రావు, ఇంకెవరయ్యా స్పీకర్ అయిన పేరు శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరూ ఒక్కొక్కరి కాన్ఫరెన్స్ లో 4,000 ఇళ్లను కట్టుకున్నారు. దళితులు కట్టించారు, ఇంకా ఇల్లు పెట్టారు, బడ్జెట్ కేటాయించారు. ఎందుకంటే మంత్రులకు స్పెషల్గా ఇస్తున్నారు. 2000 పట్టాల నుంచి 2021 దాకా నా జాతికి ఒక ఇల్లు కట్టియలేదు. ఇదేం రాజకీయాలయ్యా? ఇప్పుడు గుర్తుకొస్తుందా? నా దళిత జాతికి ఒక ఇల్లు కట్టియలేదు. మరి నా జాతికి సహాయం చేయలేదు. ఈ 100+ ట్యాక్సీలు, కమ్యూనిటీ హాలు ఇప్పుడు గుర్తుకొస్తున్నారే నా జాతి పరిస్థితి.
ఏమయ్యా నా జాతికి ఏమైనా న్యాయం జరిగిందావా? ఇక్కడ నీ నాయకత్వంలో నా జాతికి ఎవరైనా ఉపాధి కల్పించావా? ఇల్లు ఇచ్చావా? భూములు ఇచ్చావా? మరి ఇంకేమైనా సహాయం చేసావా? రిజర్వేషన్ల ద్వారా ఏమైనా పండించావా? నా జాతులు పచ్చగా కట్టించావా? నా జాతులకు లేకపోతే అంబేద్కర్ కమ్యూనిటీలు కట్టించావా? స్టాచ్యూలు ఇచ్చావా? ఏమి ఇచ్చావా నా జాతికి? అది ఇచ్చేది హోంగా బీజేపీ ఓటేజ్ అంటున్నాను. అంటే బీజేపీ ఓటేజ్ ఇస్తే నా జాతులను చంపేయడం కోసం, నా జాతులకు రిజర్వేషన్ చేయడం కోసం, నా జాతులకు సంబంధించినటువంటి మా దేవుడు ఏంటంటే మా అంబేద్కర్ను ఆయన రాజ్యాంగాన్ని మార్చడం కోసం ఓటేజ్ చెప్తావా మా జాతులను? అంటే నా జాతులను మోసం చేయాలన్నట్టు కదా నీకు. ఇప్పుడు ఏదో చాలా మంది అన్నారు ఏంటయ్యాలి ఏదో ఉండే ఏదో కుంకుమ కొట్టడానికి లేదు, కుంకుమ కొట్ట పెట్టడం కోసం తన ఎండి వేయించి ఇంటింటికి పంపిస్తాడట. అదేదో గడియాల ఇంకేముంటే ఇంకా ఏదో అన్ని కుక్కర్లు ఇవన్నీ మా సోదరుల దగ్గర ఇస్తుండే ఏదో కారణం మొత్తం ఆ పేపర్ కానీ నాకు తెలియదమ్మా. అదేవో ఇచ్చారు, దాన్ని బీజేపీ నాయకుడు ఇచ్చారు, ఓ లిస్ట్ ఇచ్చారు. అయ్యా మేమంతా ఇవన్నీ నడుస్తున్నాం అంటే ఇవన్నీ పంచి మా వాళ్ళని ప్రభావాలకు పెట్టి మా వాళ్ళని మోసం చేసి ఓటు వేయించుకోవడం కోసమేనా? అంటే మా వాళ్ళను ప్రభావాలకు లోన్ చేసి మమ్మల్ని మోసం చేయడం కోసమేనా ఇదంతా? ఇది కాదు, ఇది సరైనది కాదు. నీకు తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేసిన సంగతి ఇంకా తెలుసు. అదేవిధంగా రైతుల మీద ఉక్కుపాదం ఉంటే ఇదే ఇంకా మాట్లాడారు. ఇది రైతుల మీద బీజేపీ దుర్మార్గం, రైతులు మోసం చేస్తుందని చెప్పాడు. దీనినే రిజర్వేషన్ ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఇంకా మళ్ళీ అదే ఇంకా బీజేపీ అంటే 1000 కోట్ల రూపాయలని సంపాదించుకొని ఆ 1000 కోట్ల రూపాయలను దాచిపెట్టుకొని ఈ 100 ఎకరాల భూములను సంపాదించుకొని 1000 కోట్ల 100 ఎకరాల భూములను కాపాడుకోవడం కోసం నీ సొంత ప్రయోజనాల కోసం హుజురాబాద్ ఉన్నటువంటి దళిత జాతిని నమ్మించి మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తావా? 4000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు. 100 ఎకరాల భూమి హైదరాబాద్ లో సంపాదించావు. హైదరాబాద్ లో చుట్టూ ఉన్నటువంటి కోళ్ల పాములన్నీ 100 కోళ్ల పాములు పెట్టాడు. లక్షల అంటే దాదాపు 1.2 కోట్ల కోళ్లు కాస్తున్నావు. అంటే ఇవన్నీ కాపాడుకోవడం కోసమే కదా నువ్వు 1000 కోట్లు 100 ఎకరాల భూములు కాపాడుకోవడం కోసమే కదా నీవు ఇక్కడ హుజురాబాద్ లో బీజేపీ దగ్గర పోటీ చేసేది, బీజేపీ ఓటు వేసి నా జాతిని మోసం చేయమని ప్రయత్నం చేసేది. ఇది సరైనది కాదు. నా జాతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏనాడన్నా నా దగ్గర గురించి పట్టించుకున్న పరిస్థితి ఉందా? నా బీసీలను పట్టించుకున్న పరిస్థితి ఉందా? నా మైనార్టీలను పట్టించుకున్న పరిస్థితి ఉందా? ఏదే మళ్ళా తిరిగాక మీరు బీజేపీ ఓటేయని చెప్పి మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఇదేదయ్యా? ఇదేం న్యాయమయ్యా? ఇదేం ధర్మమయ్యా? ఇది కరెక్ట్ కాదు. ఇది సరైన పద్ధతి కాదు. ఇది నా జాతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక్కడికి వచ్చిన అందరి మీద ఉంది. మనకు వ్యక్తులు అవసరం లేదు. ఇవాళ ఎన్నుకోయిన బయలుదేరాడు, ఆయన ఆస్తులు కాపాడుకోవాలి, 1000 కోట్లు కాపాడుకోవాలని బీజేపీ పార్టీ చేరాలి. బీజేపీ పార్టీ ద్వారా ఆయన ఆస్తులను రక్షించుకోవాల్సిన అవసరమైన మీద ఉంది. కానీ మనకేముంది? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంబేద్కర్ చెప్పిన రిజర్వేషన్ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యుద్ధానికి సిద్ధం కావాలి, సైన్యంగా తయారు కావాలి. మీరంతా ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలి. మన జాతులను అంటే ఒక మాట మీకు చెప్తున్నా, మన ఇంటిని మనం కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి. ఊళ్ళో ఒక చక్రం ఉంటే వారిని కాపాడడం కాదు, మన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన కుటుంబం అంటే ఏంటి? దళిత జాతి కుటుంబం.
దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. మరి ఇలాంటి వాళ్ళని నమ్మితే మోసమైంది, ఇలాంటి వాళ్ళని నమ్మితే తగాపడతాం. కాబట్టి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మన హక్కులను కాపాడుకోవాలి. మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బీజేపీని ఆర్ఎస్ఎస్ను ఇక్కడ ఈ రాష్ట్రంలో కానీ హుజరాబాద్ నియోజకవర్గంలో కానీ చిత్తుగా ఓడగొట్టి ఈ రాష్ట్రానికి హుజరాబాద్ కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ రాకుండా అడ్డుకోవాల్సిన సమయం ఆసక్తిని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మా అంబేద్కర్ మనం ఆయన రాష్ట్ర రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, దళితులను రక్షించుకోవాలి. కాబట్టి నేను ఈ మాటలు మీకు చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా ఏర్పాట్లలో ఏకమై గ్రామాలలో ప్రచారం చేయండి. సోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షుడు, ఇక్కడ ఉన్నటువంటి సమ్మయ్య, మరి పాండవ్ సాగర్, ఇక్కడ ఉన్నటువంటి హుజరాబాద్ నియోజకవర్గటువంటి మరి సోదరులు జిల్లా నాయకత్వం, మండల నాయకత్వం, అదేవిధంగా క్రీడమంగా దేవన్న కబాపూర్ నాయకులు అందరూ కూడా మీరందరూ కూడా ఖచ్చితంగా రేపటి నుండే గ్రామాల్లో వెళ్ళి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా ఎవరి మీద లేదు, నాకు ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ముఖ్యంగా నా దళిత జాతిని కాపాడుకోవాలి. దానికోసమే మరో పోరాటాన్ని సిద్ధం చేస్తుందని చెప్పి ఈ సందర్భానికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా తెలంగాణ ఉద్యమం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.